మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురు. నమస్కారం అండి. గురుగారు, 2026 విశేషంగా తులారాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వాళ్ళు, రాస్యాధిపతి శుక్రుడు. మనకి జనవరి 2026 నుంచి డిసెంబరు 31వ తారీఖు 2026 వరకు యొక్క గోచార ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్, బర్త్ చార్ట్ కాదు. సహజంగా ఏంటంటే ఉగాది నుంచి ప్రారంభం నుంచి ఉగాది చివరి ఎండింగ్ వరకు స్టార్టింగ్ వరకు చెప్తారు. అవి ప్రామాణికమైన ఫలితాలు. అయితే ఇవి ప్రామాణికంగా కాదా అంటే ఇవి కూడా ప్రామాణికమైన ఫలితాలే. అది ఉగాది టు ఉగాది తెలుగు సంవత్సరాన్ని మనం లెక్క వేస్తాము. ఆ లెక్క వేయటంలో ఏంటంటే మౌఢ్యాలు, మూఢాలు, వివాహాలు, గ్రహణాలు ఇవన్నీ కూడా తెలిపేది అది. అంటే ఎక్కువ సబ్జెక్ట్ దానిలో ఉంటుంది. రాశి ఫలితాలు వచ్చేటప్పటికల్లా ఏ రాశి ఫలితాలైనా ఒకటే ఉంటాయి సహజంగా. అయితే తులారాశి అధిపతి శుక్రుడు సుఖాన్ని, సౌఖ్యాన్ని, లగ్జరీని ఇచ్చేవాడు. తులారాశి వాళ్ళు ఎలా ఉంటుందంటే మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అంటే 10 మందిలో 6, 7. దానికి రివర్స్ 3 ఉండొచ్చు, తప్పలేము. మన వీక్షకుల్లో కొంతమంది కలవచ్చు, ఆ పాయింట్ కలవకపోవచ్చు. అంటే ముందు ఆన్సరు క్వశ్చన్ 2 నేనే చెప్తున్నాను. అయితే మొండి పట్టుదల ఉండటం ఒకటి. కొంతమందికి ఎలా ఉంటుందంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, వివాహంలో కొంతమంది ఫెయిల్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో ఫెయిల్ కావటం ఒకటి. భార్యాభర్తల మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవటం ఈ రాశి వాళ్ళలో. కొంతమందిలో కరెక్ట్ బాండింగ్ లేకపోవటం, లవ్ అట్రాక్షన్ లేకపోవటం, ఎదుటి వాళ్ళు ప్రేమించినా కూడా వాళ్ళు ప్రేమించలేకపోవటం. అంటే మనం ప్రేమించినంత మాత్రాన ఎదుటివాడు ప్రేమించాలని రూల్ లేదుగా ప్రపంచంలో. అంత బుద్ధి గల వాళ్ళు ప్రపంచంలో లేరు. అయ్యో నన్ను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమించి అలానే ఉండాలనే వ్యక్తిలో జ్ఞానం అనేది లేదు కదా. జ్ఞానం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది యాక్చువల్గా. అయితే అందువల్ల కొంచెం మొండి పట్టుదలటం, కొంచెం వీళ్ళకి ఏమిటంటే కళల మీద బాగా ఇంట్రెస్ట్. యూట్యూబ్ అనుకోవచ్చు, శాటిలైట్ ఛానల్ అనుకో, రకరకాల వస్తువుల మీద ఆకర్షింపబడతారు ఎక్కువగా. అలాంటి వాటిలో వాళ్ళందరూ తులారాశి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. అది 10 మందిలో ఒక 6, 7. మిగతా వాళ్ళు దీనికి రివర్స్ కూడా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కొంత సఫలీకృతం కావటం, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే కొంత శత్రువులు మిత్రులు కూడా వాళ్ళకి పెరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఈక్వలైజేషన్కి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా తులారాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్. అయితే మనకి ఇప్పుడు గ్రహస్థితిని మనం 2026లో ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకునేటట్టయితే రాహుకేతుల యొక్క మార్పు. 4 గ్రహాలను మనం తీసుకునేటట్టయితే రాహుకేతులు 18 నెలలు, గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు ఉంటారు. అంటే ఈ 4 గ్రహాలని చూడకూడదు, మిగతా గ్రహాలను కూడా క్యాల్కులేట్ చేసి చెప్పాలి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ప్రతి నెల కూడా అవి మారుతూ ఉంటాయి కాబట్టి సహజంగా అలా జరుగుతుంటుంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళకు వచ్చే, తులారాశి వాళ్ళకు వచ్చే రాహు యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రస్తుతం తులారాశి వాళ్ళకి 5వ స్థానం రాహు ఉన్నాడు. స్థానచలనం జరిగే అవకాశాలు డిసెంబర్ 6 వరకు కూడా. వ్యాపారంలో మార్పులు, ఇళ్ల మార్పులు, రకరకాల వస్తువులు మార్పులు జరగటం ఒకటి, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, స్థానచలనం, వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి డిసెంబరు 7వ తారీఖు నుంచి కుంభరాశి నుంచి మకర రాశిలోకి ఎంటర్ అవుతాడు రాహు. అంటే తులా, వృశ్చికము, ధనస్సు, మకరం 4వ స్థానంలోకి వస్తాడు. 4వ స్థానంలోకి రావటం వల్ల ఏంటంటే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి. అంటే లాస్ట్ డిసెంబర్లో ఉండే 24 డేస్ వరకు మనం చెప్తున్నాం. ఆ తర్వాత కూడా రాహు మకరంలోనే ఉంటాడు, తర్వాత కూడా 2027లో కూడా. అయితే ఇక్కడ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. అంటే వాహనాల మీద వెళ్ళటం కానీ, వివాద రహితుడిగా ఉండాలి కానీ వివాదాల వైపు వెళ్ళకూడదు. అలాంటి విషయాల్లో కొద్దిగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని కూడా ప్రయారిటీ ఇవ్వాలి. ప్రయారిటీ ఇచ్చి ముందుకు వెళ్ళాలి. అనవసరమైన విషయాల్లో రాద్ధాంతం చేయకుండా, అనవసరం వాళ్ళతో గొడవ పడకుండా ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు వీళ్ళకుంటాయి. వాటిల్లో కూడా వివాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వివాదాలు రాకుండా
ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఎంతవరకు వాళ్ళని అన్నీ కూడా ఒక బిల్డర్తో కానీ ఇంటి ఓనర్స్తో కానీ మాట్లాడటం కానీ ఒక వ్యాపారం చేసేటప్పుడు కానీ కూలంకషంగా అంటే అన్నీ కూడా రాతకోతలు అంటారు చూసారా, రాయించుకోవటం, అన్ని అగ్రిమెంట్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. తర్వాత కేతు యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో చూద్దాం. కేతు యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే డిసెంబర్ 6 వరకు కేతు యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది వీళ్ళకి. ఎందుకని 11వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి, లాభస్థానంలో కేతు ఉండటంలో విదేశాలకు వెళ్ళటం ఒకటి, అధిక లాభాలు పొందే అవకాశం, ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లాభంలో ఉండటం వల్ల. తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకి సందర్శన చేయటం ఒకటి, ప్రతి పనిలో కూడా ముందు చూపుతో ముందుకెళ్ళటం ఒకటి. దాని తర్వాత నూతన ఉద్యోగాలు, నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావటం ఒకటి, అధిక పెట్టుబడులు పెట్టే జాయింట్ వ్యాపారులు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అనుభవాన్ని సంపాదిస్తారు వీళ్ళు. అలానే డిసెంబర్ 7 నుంచి 1000లోకి వస్తాడు కేతు. అప్పుడు ఇంకా 1000లోకి రాగానే కొన్ని కష్టాలు ప్రారంభమవుతాయి. ఎలాంటివి? అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా లేకపోవటం ఒకటి, అన్నదమ్ముల మధ్యలో ఆస్తి సంబంధించిన వివాదాలు, అలాంటి రియల్ ఎస్టేట్ వాళ్ళతో గొడవలు, బంధుమిత్రులతో వివాదాలు వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి అవి రాకుండా కాపాడుకోండి అని చెబుతున్నాం. అది కేతు యొక్క ప్రభావం. మరి శని యొక్క ప్రభావం ఎలా ఉంది నాయకంటి గారు అని అంటే, శని జూలై మీనరాశిలోనే ఉన్నాడు. జూలై 25 దగ్గర నుంచి కూడా డిసెంబర్ 10 వరకు వక్రస్థితిలో ఉంటాడు. వక్రస్థితి వీళ్ళకి లాభమా నష్టమా అంటే సహజంగా ఎలా ఉంటుందంటే తులారాశి వాళ్ళకి వక్రస్థితి లాభం కలుగుతుంది. వక్రస్థితి వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎంతవరకు లాభం? తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం అంటే స్థానచలనం జరుగుతుంది, ప్రమోషన్లు వస్తాయి. అంటే వ్యాపార విస్తరణ చేస్తారు, వ్యాపారం భాగస్వామ్యులు ఎక్కువ మంది తోడ్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాయింట్ వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి, వ్యాపార విస్తరణ, స్థానచలనం జరగటం, ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని వల్ల కూడా కొంత లాభం కలుగుతుంది, 50%. అలానే గురువు యొక్క ప్రభావం ఏంది? గురువు వచ్చేటప్పటికల్లా మనకి జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ప్రారంభమవుతాడు. కర్కాటక రాశిలోకి ఎంటర్ కాగానే మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు సింహరాశిలో అతిచారంలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ డిసెంబర్ 18వ తారీఖు వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. అయితే ఎలాంటి ప్రభావం వీళ్ళకు ఉండబోతుంది అంటే అక్టోబరు 31వ తారీఖున సింహరాశిలోకి గురువు సంచారం కాగానే తులారాశి వల్ల లాభంలో గురువు ఉంటాడు. లాభంలో గురువు ఉండటం వల్ల చాలా మంచి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో కానీ, ఆర్థిక పరంగా పురోగామి నిష్ణాతులతోటి కలవటం ఒకటి, ఆస్తులు సంపాదించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి, కొంత పర్సెంటేజ్ మటుకు 50% ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. కానీ వృధా ఖర్చులు భయపడాల్సిన పని లేదు. మంచి విషయాలు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి విషయాల కంటే ఏమిటి అని అంటే ఆ అమ్మాయి యొక్క పెళ్లి చేయటం, పిల్లల యొక్క ఎడ్యుకేషన్ పరంగా ఆస్తులు కొనుగోలు చేయటం, బట్టలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే వీళ్ళకి రెస్పెక్ట్ కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఖర్చు చేస్తారు, మంచి విషయాల ఖర్చు చేస్తారు. అంటే టోటల్గా ఒక 100% మనం తీసుకునేటట్టయితే 50% మంచిగా ఖర్చు చేస్తారు, 20% వృధా ఖర్చులు పెరుగుతాయి, వృధా ప్రయాణాలు కూడా పెరుగుతుంటాయి. కాబట్టి ఆ వృధా ప్రయాణాలని, వృధా ఖర్చులను నివారించుకొని ముందుకెళ్తే మనకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఎంత పర్సెంటేజ్ వీళ్ళకి బాగుంది అంటే 50% బాగుంది, 50% బాగలేదని చెప్పుకోవచ్చు టోటల్గా ఓవరాల్గా. అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు అన్ని ప్లానర్స్ని క్యాల్కులేట్ చేస్తే వాళ్ళకి 50% బాగుంది, 50% కొంచెం బాగలేదని చెప్పుకోవచ్చు. దానికి భయపడాల్సిన పని లేదు, ప్రశాంతంగా ఉండండి, భగవంతుడి యొక్క ధ్యానం చేయండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని రెమెడీస్ పాటించాలి. విశేషంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది? వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, తత్పురుషాయుధే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాతరే మంత్రాన్ని మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టడం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రదర్శనలు చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన దేవాలయాలను దర్శనం చేయటం మంచిది. అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇదొకటే కాదు, చంద్రుని ఆరాధన చేయాలి. మనసు నిలకడగా ఉండదు వీళ్ళకి. మనసు నిలకడగా ఉండదు అంటే
చంద్రగాయత్రి మంత్రం ఒకటి ఉంటుంది. క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్. ఉద్యోగపరంగా ఇబ్బందులు కలిగిన వాళ్ళు రవి యొక్క ఆరాధన చేయాలి. గురువుగారండి మాకు సంతానం పెద్దగా కలగట్లేదని అంటే సంతానానికి సంబంధించి సంతాన పాశుపత రుద్రాభిషేకం, సంతాన పాశుపత హోమం చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలే. ఈ బర్త్ చార్ట్ కాదు, బర్త్ చార్ట్లో దోషాలు ఉంటే కూడా ఇవన్నీ కూడా రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రేక్షకులందరూ గమనించి భగవంతుడి యొక్క అల్టిమేట్ భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ 2026 ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ శుభంకరి పీఠం వ్యవస్థాపకులు, స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క దిలీప్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, చూస్తుండగానే 2025 సంవత్సరం అయిపోయింది, 2026 ఆంగ్ల నూతన సంవత్సరంకి వచ్చేసాం. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది మా రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సంవత్సరం ఎలా చేస్తే మేము బాగుంటామని చెప్పి. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ తులారాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఓం శుభంకర్యే నమః. తులారాశి వారికి 2026-27 సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఈ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరములో అనేక ప్రయోజనాలు, లాభాలు కూడా ఉంటాయి. అలాగే ఎటువంటి సందర్భంలో వీళ్ళకి లాభం ఉంటుందంటే, వీళ్ళ జీవితంలో ఇతరులతో పోల్చుకోకుండా వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా అది లాభాన్ని వీళ్ళకి సూచిస్తుంది. ఉద్యోగస్తులకి కూడా మంచి అభివృద్ధి, ఒక మంచి గుర్తింపు, కొంచెం ఆర్థికంగా కూడా జీతం పెరిగేటువంటి సందర్భాలు, స్థాన చలనము కూడా ఉంటుంది. అంటే ఉద్యోగపరంగా ఇంకొక దగ్గరికి వెళితే ప్రమోషను, జీతం పెరగటము, అక్కడ మనకున్నటువంటి తెలివితేటలకి ఇంకా ఎక్కువగా మనం సంపాదించుకునేటువంటి అవకాశములు తులారాశి వారికి 2026-27 సంవత్సరంలో పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా ఈ సంవత్సరము ఈ యొక్క ఫిబ్రవరి మాసం తర్వాత నుంచి జూలై మాసం మధ్యలో వ్యాపారములో చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. వీళ్ళ యొక్క అంటే పెద్ద సంస్థలు అయితే కనుక సంస్థను గుర్తించటము, ఏదైనా వీళ్ళు ఇటుపక్క ఈ రంగాల్లోనూ రియల్ ఎస్టేట్ కానీ, మెడికల్ కానీ, లేకపోతే స్కూళ్ళ విభాగంలో ఉన్నా కూడా చాలా చక్కటి లాభాలని వీళ్ళు చూడవచ్చు. అలాగే ఆడవాళ్ళు ఎవరైనా కనుక ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే చిన్న వ్యాపారాలు, వాళ్ళకి కూడా ఒక చాలా చక్కటి లాభము, దానితో పాటుగా ప్రోత్సాహం కూడా వస్తుంది. నలుగురికి వీళ్ళు చెప్పగలుగుతారు ఈ పనిని మనం చేయటం ద్వారా అభివృద్ధి చెందుతాము, చాలా బాగుంటుంది. ఇక్కడ అనవసరమైనటువంటి స్నేహితులు కొంత వీళ్ళకి పరిచయం అవుతారు. తద్వారా వీళ్ళ మూడ్ అప్పుడప్పుడు ఖరాబ్ చేస్తూ ఉంటారు. ఉరికినా ఏదో కొంత ఉంటారు కదా, ఒక బ్యాచ్, కొంతమంది బయట కొంత బ్యాచ్ తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళే వ్యక్తులను ఏదో రకంగా చెడగొట్టడం, వాళ్ళకి టార్గెట్ అని కాదు, స్ట్రైట్గా వెళ్ళటం వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా ఎవరైనా వెళ్తే అది ఎవరైనా సరే వాళ్ళ భవిష్యత్తుని వీళ్ళు టేకప్ చేస్తారు. వాళ్ళని చెడగొట్టాక కొంచెం వీళ్ళకి తృప్తి, అది వీళ్ళు కావాల్సిగా చేయరు. అది ఏంటంటే యాదృచ్ఛికంగా అలా జరిగిపోతుంది, ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ అలాంటిది. సో ఇప్పుడు ఎవరికైనా మంచిగా నీట్గా ఉండేవాడు, ఏదో రోజు ఉద్యోగానికి వెళ్ళి చేసుకొని వచ్చేవాడు, ఏదో పిల్లలతో ఉండేవాడు, సమాజంలో కొంచెం గుర్తింపుగా ఉన్నాడు, వాడికి నచ్చరు. ఏదో రకంగా వీడికి కొంచెం ఇలా ఉండకూడదు కదా మనిషి అనేవాడు అని చెప్పి కొంచెం వాడు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. సో అందుకని అటువంటి మాయలో మాత్రం వీడు పడకుండా ఉంటే కుటుంబ పరంగా కూడా సౌఖ్యంగా ఉంటాడు. అదే చెప్పాను కదా ఇందాక, ఇతరులను ఎక్కువగా మనం నమ్మటం ద్వారా వాళ్ళు చెప్పేటువంటి మాటలు మన మీద ప్రభావం అయితే దాని యొక్క పరిణామం చాలా దారుణంగా ఉంటుంది. మన సొంత బుద్ధి వాడాలి.
ఏదైనా ఒక ఆలోచన కుటుంబ పరంగా మనకు వస్తే మనము చర్చించుకోగలగాలి. ఇవాళ రేపట్లో అంటున్నాం కానివ్వండి, ఆడవాళ్ళకు కూడా అంత ఓపిక ఉండట్ల. చర్చిద్దాము అంటే భార్య సహకరించాలి, ఒకవేళ భార్య చర్చిద్దామంటే భర్త కూడా సహకరించాలి. ఇప్పుడు కాదులే నాకు ఫోన్ చేయాలి లేకపోతే వాట్సాప్లో పింగ్ చేయంటే ఇంక ఎప్పుడు మాట్లాడితే కదా కొన్ని విషయాలు తెలిసేది. మాట్లాడాలి. అలాగే కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాలు ఎక్కువగా వీళ్ళ తులారాశి జాతకుల ఇంట్లో జరుగుతాయి. ఒక శుభకార్యానికి తులారాశి జాతకుల బాధ్యతను కూడా వహిస్తారు. అలాగే పూర్వ ఆస్తులు ఏవైతే కనుక పూర్వ ఆస్తులు ఉంటాయో, తరతరాల నుంచి వచ్చేటువంటి ఆస్తులు కానీ వాటి మీద కొంత మక్కువ ఉంటుంది. ఎవరికి ఉండదు చెప్పండి, ఎవరికి ఆస్తి ఇచ్చేది కాదు. వేళ రేపట్లో పోయేవాడికి కూడా నాకు ఎంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పుకుంటున్న సమాజం. పూర్వ ఆస్తి మనకి కలిసి రావటము అంటే దాంట్లో 10వ భాగాన్ని కానీ ఎంతో కొంత భాగాన్ని మనం ఒక సత్కర్మకి వాడాలి. అది ఎన్నో తరాల నుంచి మనకి అది కలిసి వస్తుంది. ఇప్పుడు అది మనమే మొత్తం మింగేద్దాం అనుకుంటే తప్పు. పూర్వం వాళ్ళందరూ అలా అప్పుడు 100 రూపాయలు పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు అది 1 కోటి రూపాయలు అయితే దాంట్లో కొద్ది భాగమైనా సరే ధర్మానికి వాడాలి. వాడతాను సార్, ఈ ఖర్చులు ఈ యాత్రలు వీటికి అన్ని ధర్మకార్య ఇలా కాదు. కొంచెం ఒక గుడికో లేకపోతే నీ ఊళ్ళో ఉన్న బడికో, నీ ఊళ్ళో ఉన్న ఆశ్రమానికో, నీ ఊళ్ళో ఉన్నటువంటి గోశాలకో, అనాథాశ్రమానికో కొంత చిరకాలము కరగనంత నువ్వు అక్కడ పెట్టాలి. 1 లక్ష 2 లక్షలు వాళ్ళకి ఇచ్చి ఫిక్స్డ్ చేయండి అని చేసి ఏదో ఇచ్చి చేశాక రోజు వెళ్ళి అడగకూడదు, నా ఫిక్స్డ్ ఉందా అని చేయించాలి. నాకు బాధ్యతగా ఉండాలి. అలాగే సత్సంగాలకి ఎక్కువగా హాజరవుతూ ఉంటారు తులారాశి వారికి. భక్తి భావన పెరుగుతుంది. ఇక్కడ తులారాశిలో ఉన్నటువంటి పిల్లలు కూడా చాలా తెలివిగా ఉంటారు, చాకచక్యంగా ఉంటారు, చెడు వ్యసనాల నుంచి బయటపడతారు. సో అది చాలా అవసరం కదమ్మా. ఎందుకంటే వ్యసనాలకి గుడ్డ కప్పుకొని బతకటం వేరు, వ్యసనాల నుంచి బయటపడి మన దారిని మనం మలుచుకోవాలి అని అనుకోవాలి. అలా చేయగలిగితే పిల్లలు చాలా మంచి భవిష్యత్తు. అలాగే ప్రేమ వ్యవహారాల యందు కూడా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఉంటారు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే చేసుకోరనే మనం అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడైతే అలా ఉంది. లేదండి మేము తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా చేసుకుంటాం, తులారాశి మాది అని వాళ్ళు అంటున్నారంటే వాళ్ళు ఏదో కొంచెం తేడాగా ఉంది, వ్యవహారం చూసుకోవాలి. తల్లిదండ్రులు ఒప్పించి చేసుకుంటారని చెప్పట్లా, ఒప్పుకోకపోతే వీళ్ళు చేసుకుంటారు. సో కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ గట్టిగానే ఉంటాయి. అలాగే తెలివైనటువంటి వ్యక్తులను ఎక్కువగా కలుస్తూ ఉంటారు. పుస్తకాలను చదవటము, సమాజంలో జరిగేటువంటి ఏదైతే ఈ యొక్క సత్కర్మలు ఉంటాయో దుష్కర్మలు ఉంటాయో వీటి మీద అవగాహనని కూడా పెంచుకుంటారు. ఇది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇవాళ రేపట్లో అన్నీ నాకు తెలుసండి, నా ఇంటి వరకు అంటే కష్టం. ఏది బయట చెడు జరుగుతోంది, ఎక్కడ మంచి జరుగుతుంది, దీనిని కూడా మనం పరీక్షించాలి. అలాగే ఇతర చెడు వ్యవహారాల మీద పెద్దగా వీళ్ళకి దృష్టి వెళ్ళదు. సహజంగా చాలామందికి ఏదో అది చేయాలి ఇది చేయాలి, లేకపోతే ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, ఒకళ్ళని చెడగొట్టాలి అని వీళ్ళు అనుకోరు. కానీ వీళ్ళ యొక్క మాటల చేత కొంతమంది మంచి మార్గంలోనే ఉంటారు అని మనం అనుకోవచ్చు. దైవభక్తితో ఉంటారు కాబట్టి ఇది యొక్క గోచారము రీత్యా ఉన్నటువంటి ఫలితం. జన్మజాతకము రీత్యా వాళ్ళకి ఎలా ఉన్నదో తెలియదు. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికైతే పైరవీల మీద ఈ యొక్క కమిషన్ల మీద చాలా సంపాదించగలుగుతారు. అలాగే కూడా మంచి గుర్తింపు కూడా వస్తుంది. అలాగే సంవత్సరం ఆఖరి లోపల దొరికిపోతారు కూడా. సో 2 రకాల ప్రమాదాలు ఉన్నాయి. స్త్రీల మాయలో పడితే కనుక రాజకీయ నాయకులు అతఃపాతాళానికి వెళ్ళటమే మరొక మార్గమే లేదు. కొన్ని విషయాల యందు కోపంగా గట్టిగా మనం మాట్లాడితే విజయం వస్తుంది అనుకుంటే అందరూ అట్లాగే మాట్లాడతారు. నిజం చెప్పగలగాలి, నిజం నిదానంగానే చెప్పాలి. కోపం నువ్వు అబద్ధాన్ని నువ్వు గట్టిగా చెప్తేనప్పుడు అర్థమైపోతుంది. ఎందుకంటే నిజమే కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ దాని యొక్క రూపం తెలిసిపోతుంది. అలాగే పురాతనమైనటువంటి గుళ్ళని దర్శించడం మీద కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. పెద్ద ఆడవాళ్ళు కూడా ఒక 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా
ఈ కళాత్మకమైనటువంటి విద్యల మీద కొంత మక్కువ చూపుతారు. భరతనాట్యం నేర్చుకోవటం కానీ, సంగీతం కానీ, భగవద్గీతను నేర్చుకుంటాం కానీ వీటి మీద కొంత మక్కువని చెప్తారు. అలాగే ఓవరాల్గా అయితే కనుక లాభము బాగానే కనబడుతోంది. చాలా చక్కటి సంవత్సరముగా తులారాశి వారిది మనం అనుకోవచ్చు. గురుగారు, ముఖ్యంగా కొత్త సంవత్సరం వస్తుందంటే చాలామంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఏదైనా కొత్తగా పెట్టుబడి పెడదాం అనుకుంటారు. మరి ఈ తులారాశి వారికి కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలన్నా, కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్నా ఈ సంవత్సరం కలిసి వస్తుందంటారా? తప్పకుండా అమ్మా, వీళ్ళు మంచి మంచి వ్యాపారాలను చేయవచ్చు. అలాగే ఆడవాళ్ళు అయితే కనుక ఈ యొక్క బట్టల రంగంలో కానీ, అలాగే ఫ్యాన్సీ రంగంలో కానీ వీళ్ళు రాణించగలుగుతారు. స్త్రీలలో కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మాటకారులు, తులారాశి వాళ్ళు జనరల్గా ఏంటంటే మాటకారులు. సో చక్కగా మాట మాట్లాడగలుగుతారు. అంటే ఏదో స్వార్థమైన మాట కాదు, ఉపయుక్తమైనటువంటి మాటకారి. సో అందుకని మాటకారులు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం, బ్యాంకింగ్ సెక్టార్లు, ఫైనాన్సులు, కొంతమంది చిట్టీలు అవి కూడా నాకు తెలిసి తులారాశి వాళ్ళే వేస్తూ ఉంటారు అనుకుంటా. సో ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు చేయవచ్చు. అప్పు చేసే వ్యాపారాలు మాత్రం చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా, ఏ రాశి వారికైనా అదే చెప్తాం. ఎందుకంటే అప్పు చేయకండి రా బాబు, ఎందుకు, మన దాంట్లో సంతృప్తిగా బతికే మార్గం ఎతకాలి తప్ప గురుగారు ఈ నెలలో అప్పు చేస్తే వచ్చే నెలలో నేను కోటీశ్వరుని అవ్వగలను అంటే చచ్చిన అవ్వలేము, ఇంకో అప్పు చేయాల్సి వస్తుంది. తీర్చాలనుకుంటే, తీర్చకూడదు అనుకుంటే పారిపోవచ్చు. గురుగారు, మరి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా ఇంకా కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఈ సంవత్సరము వీళ్ళు దత్తాత్రేయుల వారిని ఎక్కువగా ఆరాధన చేయటం మంచిది. దత్తాత్రేయుని గురువారం పూట దక్షిణామూర్తిని, అలాగే దత్త అష్టోత్తరాన్ని చదవటం, దత్తస్తవం చదవటం, గురువారం పూట శనగలని నైవేద్యంగా పెట్టి పంచిపెట్టడము, ఆవుకి తినిపించటము చాలా సత్ఫలితాలని తులారాశి వారికి ఇస్తుందని భావిస్తున్నాను. గురుగారు, మొత్తం మీద 2026లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ్. 2026 తులారాశి వాళ్ళకి సంబంధించి ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి? జాక్పాట్ ఏమన్నా కొట్టబోతున్నారా, లేదంటే సాదా సీదాగానే గడిచిపోతూ ఉంటున్న సంవత్సరం? ఓవరాల్గా ఏం చెప్తారు వీళ్ళ గురించి 2026? మీరు అన్నటువంటి జాక్పాట్ వీరికి ఖచ్చితంగా ఉండబోతూ ఉన్నది. ఎందుకు అంటే గతంలో చూసుకున్నటువంటి సందర్భాలను చాలా అత్యంత ఇబ్బంది కలిగినటువంటి రాశులు ఎవరయ్యా అంటే తులారాశి వారు. అత్యంత దుఃఖము కానీ, అప్పులు కానీ, గొడవలు కానీ, పోలీసు రిలేటెడ్ వారిచే ఇబ్బందులు కానీ, భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ, భార్యాభర్తలలో ఒక ఇల్లీగల్ ఎఫైర్ ఏమైనా ఉంటే బయటపడడం కానీ, భార్యాభర్తలకు సంబంధించినటువంటి బాండింగ్ అనేది కొంచెం దూరం అయిపోవడం కానీ, పడక సుఖం అనేటువంటిది లేని సందర్భాలు కానీ, అధికంగా డ్రింక్ చేయడం కానీ గత ఒక 1.5 year నుండి ఏదైనా పనులు ముందుకు వెళ్ళలేక ఎంతో ఇబ్బందులుగా ఉన్నటువంటి దాఖలాలు కానీ, అదేవిధంగా ఈ తులారాశి వారికి ఈ యొక్క ఆర్ అక్షరంతో పేరు కలిగినటువంటి వారు రాజు, రాజేందరు, రమేషు, ప్రదీపు, ప్రమోదు, ప్రశాంత్, వీరి ఇంట్లో ఏమైనా మరణాలు ఏర్పడడం కానీ, కొందరు సూసైడ్ అటెంప్ట్స్ చేయడం కానీ, కొందరికి సూసైడ్ అటెంప్ట్స్ థాట్స్ రావడం కానీ, అదేవిధంగా ఎవరైతే ఈ కృష్ణ పేరు కలిగినటువంటి వారు కూడా కృష్ణవేణి కావచ్చును, కొంత దర్శనాలకు వెళ్ళడం కానీ, కొంత అంటే దైవత దర్శనాలు అధికంగా చేసుకోవడం కానీ, అంటే కొన్ని ప్లస్సులు కొన్ని మైనస్లు, చాలా కోర్టు రిలేటెడ్ కేసులు కానీ, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు, ఎంత అప్పు చేయి మళ్ళొక అప్పు, ఎంత అప్పు తీర్చి మళ్ళొక అప్పు అవ్వడం, ఇలాంటి సందర్భాలు వీరు ఎన్నో ఫేస్ చేసి ఉన్నారు. మరి అలాంటి ఈ తులారాశి వారు నిజంగా వీరికి నక్కదోక దొక్కుతున్నారని చెప్పవచ్చును. అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితులు
కోర్టు రిలేటెడ్ నుంచి బయటపడేటువంటి పరిస్థితులు, పనులు ఏవైనా ముందుకు వెళ్ళడం కావచ్చును, ఏదైనా ల్యాండ్ అమ్మాలి అనే భావన ఇది మంచిగా ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ సంబంధాలు రావడం కానీ, తండ్రి లేని సంబంధాలు ఏవైనా వచ్చేటువంటి దాఖలాలు కూడా ఉన్నవి. కనుక ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో లోన్ రిలేటెడ్ కానీ, వాహనాలు కొనుగోలు కానీ, ఇలాంటి సంబంధించినటువంటి విషయాలలో రాబోయే ఒక 2-2.5 సంవత్సరాల పాటు వీరికి అత్యంత అద్భుతమే వేటాడే పరిస్థితి ఉంది. అద్భుతంగా చాలా అద్భుతాలే వీరికి జరగబోతూ ఉన్నవి, జరుగుతవి. ఇక మరి 2026 జూలై నుండి కొంత అనుకూలంగా ఉంది. ఇక జూలై ముందు కూడా ఇక ఏవో కొంత ఆఫర్లు రావడం కానీ, ఒక వ్యక్తి వీరి జీవితాన్ని మొత్తము చిన్న భిన్నం చేయడం కావచ్చును. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ద్వారా వీరికి చెడ్డ పేరు రావడం కావచ్చును. లేదా ఆ వ్యక్తి ఆడవారైతే మగవారు కావచ్చును, మగవారైతే ఆడవారు కావచ్చును, వారికి సంబంధించి ఇంట్లో అనుమానాలు ఏర్పడడం కావచ్చును, లేదా మిమ్మల్ని మోసం చేయడం కావచ్చును, లేదా మిమ్మల్ని నమ్మి ఆ డబ్బులు ఏమైనా తీసుకోవడం కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో కూడా మనకు ఇబ్బందులు 2024, 2025 ఇదంతా ఫేస్ చేసిన దాఖలాలే ఉన్నాయి గత సంవత్సరంన్నర నుండి. మరి ఇంకనూ ఇప్పుడు ఏమైనా అవకాశాలు కానీ ఇంకా ఏమైనా ఉన్నాయా అనుకుంటే కష్టంగానే ఉంది. పెద్దగా మనకు అద్భుతము ఎక్సలెంట్ అని అయితే నేను చెప్పను, కానీ ఉన్నదానికంటే కొంత బెటర్, పర్వాలేదు అమ్మయ్య అనుకునేటువంటి పరిస్థితి మాత్రము వీరికి ఉండబోతూ ఉన్నది. అది జూన్, జూలై, ఆగస్టు తర్వాత నుండి కొత్త వ్యక్తులు పరిచయము, కొత్త వ్యాపారాలు, ఆ పాత వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అంతా ఆగిపోయాయో మళ్ళీ పునర్వైభవం చెందడం కావచ్చును. కొన్ని పనులు ముందుకు వెళ్ళడం కానీ, ఎవరినో నమ్మి కొంత అమౌంట్ ఇస్తే మనకు కొంత ఫండ్స్ ఇస్తాడని చెప్పి వాడు మనం మోసపోవడం కానీ, లేదా మన నెంబర్ 1 కంపెనీ ఏదైతే ఉందో అది డౌన్ఫాల్ అయిపోవడం కానీ, కనీసం మన కింద ఉండేటువంటి వర్కర్స్కు జీతాలు ఇవ్వాలి అన్నా కూడా ఇవ్వలేని పరిస్థితిని హ్యాండిల్ అయ్యేటువంటి పరిస్థితులు, ఇలా ఎన్నో కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి, ఫేస్ చేశారు. సో తప్పకుండా మరి 2026లో వివాహము ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుందంటే ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు, వాహన ప్రమాదాలు ఉంటవి, జాగ్రత్త. విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు ఉంటవి, విపరీతంగా ఉంటవి కాళ్ళ నొప్పులు, కాళ్ళకి ఏమైనా దెబ్బలు తాకడం కావచ్చును. మామూలుగా ఉన్నటువంటి కాళ్ళే విపరీతంగా గుంజడము, షుగర్ అటాక్ అవ్వడం కానీ, ఏమైనా బీపీ అటాక్ అవ్వడం కానీ, ఎన్నెన్నో కూడా ఇంకా ఇబ్బందులు అయితే ఉండబోతూ ఉన్నవి. సో చాలా జాగ్రత్త. ఎందుకంటే ఈ మనకు కన్యారాశి వారిని అడగండి, చెప్తారు ఏంది గత 2.5 సంవత్సరాలు మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్టమక్ రిలేటెడ్ కానీ ఏమైనా ఇష్యూస్ మనకు వచ్చి వెళ్ళిపోవడము, మళ్ళీ దీనికి సంబంధించింది ఒక 1.5 ఇయర్ తర్వాత మళ్ళీ ఫేస్ చేయడాలు, ఇలాంటివి ఉంటవి. భార్యాభర్తలలో కొంత అన్యోన్యత లోపియడం కానీ, భార్యాభర్తలలో కొంత అనుమానం మొదలవ్వడం కానీ, సంతానం లేని వారికి సంతానం ఏర్పడడం కావచ్చును. ఎవరైతే ఈ IVF రిలేటెడ్ వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా వారి యొక్క వ్యక్తిగత జాతకంలో సంతాన భావం బాగుందా లేదా అనేటువంటిది చూసుకొని ముందుకు వెళితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటవి అని చెప్పడం జరుగుతున్నది. సో ఇట్లా మనకు కొన్ని అయితే శుభాలు, కొన్ని ఇబ్బందికరంగా మిక్స్డ్ అయితే ఒక 6 నెలలు ఇట్లా, ఒక 6 నెలలు అట్లా కనబడుతున్నవి. ఇక ఈ మధ్యలో భూ సంబంధిత ఇబ్బందులు కానీ, భూ సంబంధిత కొన్ని మనకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారికి కలిసి రావడము, ఆ భూములు అమ్మడము, రూపాయి కలిసి రావడము, ఇలాంటిది కూడా మనకు గోచరిస్తూ ఉన్నది. ఓకే. సో ధన ప్రవాహం మెయిన్గా ₹1 దాచుకోవాలి అనే ఆలోచన ఉంటే
స్థిరంగా ఉంటుందంటారా, లేదంటే ఖర్చులు ఎక్కువైపోయి ఎక్కడ వచ్చిన డబ్బు అలా ఫ్లోటింగ్ అలా వెళ్ళిపోతే అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి? డబ్బు అనేటువంటిది వీరికి తప్పకుండా నిల్వ ఉండే పరిస్థితి ఉంది. అద్భుతమైనటువంటి వ్యాపారం సాగుతుంది వ్యాపారస్తులకు. ఆ వ్యాపారం సాగిన తర్వాత ఆ డబ్బు నిల్వ ఉంటుంది. అయితే భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా వీరి యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్యం వీరిని కలత పెట్టే పరిస్థితి ఉంది. అందుకు కొంత డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నవి. ఓకే, ఇక మంచి లాభదాయకమైన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగాలు సూచిస్తారు వీళ్ళకి? తులారాశి వారికి మంచి వ్యాపారము అని అనుకుంటే తప్పకుండా తులారాశి వారికి ఈ యొక్క మనకు చదివితే మాత్రం వీరు ఖచ్చితంగా లా రిలేటెడ్ ఉండాలి. లా అది చదివితే వీరికి అద్భుతంగా ఉంటుంది. లేదు అని అనుకుంటే కొంతమేర మార్కెటింగ్ సిస్టమ్ బేస్డ్, కంప్యూటర్ బేస్డ్, మనకు ఇది ఏదైనా స్టాక్ మార్కెట్ లైక్, అంటే వీరి జాతకంలో వ్యక్తిగత జాతకంలో బుధుడు బాగున్నాడు అనుకోండి, సూపర్గా కలిసి వస్తుంది. ఎందుకంటే రాహువు వీరికి మంచి స్థానంలో ఉంటే మాత్రము వీరికి ఒక సిక్స్త్ సెన్స్ అనేది పనిచేస్తుంది. నేను ఇది చేస్తున్నా, నేను సక్సెస్ అవుతా, నేను ఇది చేస్తున్నా, ఇది ఫెయిల్ అవుతా, లేదా నాకు ఈ విధమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటిది వీరికి ముందుగానే ఆలోచన అనేటువంటిది వస్తుంది. అధికంగా కూడా ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో రాజకీయ రంగంలో వీరికి అద్భుతంగా ఉంటుంది. రాజకీయంలో ఉండేటువంటి వారికి తప్పకుండా చూడండి, రాక్షరంతో ఉండేటువంటి వారు, ప్రాక్షరంతో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా వారి జీవితంలో రాజకీయానికి సంబంధించింది వెళితే మాత్రం వారికి ఏదన్నా ఒక పదవి కానీ లేదా ఏదన్నా ఒక పోస్ట్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. వీరి లైఫ్ టైం మొత్తం మీద ఒక 45 ఇయర్స్ ఉన్నారనుకున్న 50 ఇయర్స్ ఏదో ఒక సంఘటన గవర్నమెంట్ నుంచి వీరు లబ్ధి పొంది ఉండాలి. ఒకవేళ రాజకీయంలో ఉంటే తప్పకుండా జాబ్ వస్తుంది. రాజకీయానికి సంబంధించిన పదవి ఏదో ఒకటి, ఎంపీటీసో జెడ్పీటీసో సర్పంచ్ ఎన్నికల్లో గెలవకుండా ఇట్లాంటిది ఏదైనా కొన్ని ఉంటాయి. స్త్రీ వ్యామోహం లేదంటే ఇతర వ్యసనాలకు అలవాటు పడి ఈజీ మనీకి లోన్ అయ్యి కొద్దిగా సోమరిపోతుగా ఉండడము, ఇలాంటి అలవాటు పడి ఉన్న జీవితం నాశనం చేసుకునే పరిస్థితిలో వస్తుంది. వాస్తవానికి వీరికి అలాంటి పరిస్థితి ఇందాక చెప్పా, రాహువు వీరికి బాగుండాలి. వీరి జన్మ చాట్లో కనుక రాహువు బాగా లేకుంటే వీరికి ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, తులారాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే మనకు ఈ తులారాశికి సంబంధించినటువంటి తల్లిదో తండ్రిదో తులారాశి అనుకుందాం. పిల్లలు చెడు మార్గానికి వెళ్ళడం కానీ లేదా చెడు వ్యసనాలకు వెళ్ళడం కానీ అలాంటి సంబంధించినటువంటి విషయాలు ఏవైనా విని ఉండాలి. ఈ గతంలో చూసుకుంటే ఒక 8 నెలల క్రితం నుండి చెడు సంబంధిత విషయాలు, పిల్లలు ఎవరితోనో మాట్లాడుతున్నారని కానీ, పిల్లలు ఫోన్ ఎక్కువగా చూస్తున్నారని కానీ, పిల్లలు ఎవరినో అబ్బాయితో మాట్లాడుతున్నారు లేదా అమ్మాయితో మాట్లాడుతుంది అనుకోవడం కానీ, వాహనము నడుపుతూ స్కిడ్ అయి పడ్డాడు అని కానీ, లేదా పిల్లవాడు సిగరెట్ తాగుతున్నాడు అని కానీ, లేదా పిల్లవాడు చెడు సంబంధించినటువంటి వ్యక్తులతో ప్రయాణం చేస్తున్నాడని కానీ, ఇలాంటివి కొన్ని విషయాలు, లేదా మాకు తీర్థయాత్రలకు వెళ్తున్నా అని చెప్పి ఎటో గోవాకో ఎటో వెళ్ళాడు అని కానీ, ఇలాంటివి విషయాలు ఏదో ఒకటి జరిగే సూచనలు ఉన్నవి తులారాశికి సంబంధించినటువంటి వారు. ఇక విశేషంగా ఈ సంవత్సరం మొత్తం బాగుండాలంటే పరిహారాలు ఏదన్నా ప్రత్యేకంగా తెలియజేస్తారు? తప్పకుండా పరిహారాలు అంటే ఇక్కడ ఒక చిన్న మాట, ఆ విధంగా బాధపడేటువంటి వారు తప్పకుండా ఒక్కసారి నన్ను కన్సల్ట్ కండి. పిల్లలు చెడు వ్యసనాలు కానీ, మీ భార్యాభర్తలు అంటే మీ భర్త చెడు వ్యసనాలలో ఉన్న, ఇవాళ రేపు భార్యలు కూడా ఉంటున్నారు, నేను మాట చెప్పకూడదు కానీ నిజంగా నేను చూస్తున్న కాల్స్లో
అలాంటి సందర్భాలలో మనకు మార్పు రావాలి అనుకుంటే వన్స్ నన్ను కన్సల్ట్ కండి, నేను చెప్తా అద్భుతమైనటువంటి రెమెడీ ఇస్తాను మీకు. ఇక మళ్ళీ కూడా ముట్టరు వాళ్ళు ఉన్నారా. మొన్న ఒకతనికి ఇవ్వడం జరిగింది, 17వ రోజు లోపే మార్పు వచ్చింది, బాగుంది. సో వీరు అధికంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంత పూజ అయితే చేసుకుంటారో, స్కందోత్పత్తి సంబంధించినటువంటి కథను ఎవరైతే ఎక్కువగా చదువుతారో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ వైభవమును ఎవరైతే చేయిస్తారో, అందులో పాల్గొంటారో, లేదా ఈశ్వరునికి సంబంధించినటువంటి అనుగ్రహం. ఇక ఇవి కాకుండా ఇంకా వారి పర్సనల్గా బర్త్ చార్ట్ను బేస్ చేసుకొని ఒక వ్యాపారము, ఒక ఉద్యోగము, ఒక సంతానము, లేదా ఒక వివాహం కావచ్చును, ఆరోగ్యం కావచ్చును, లేదా ఈ అప్పులు ఏమిటి, అప్పుల నుండి ఎప్పుడు బయటపడాలి అనేటువంటి క్వశ్చన్స్కు తప్పకుండా వారి వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ముఖ్యంగా తాంత్రిక పరిశోధన చేసి తాంత్రికంగా వారి యొక్క జన్మ చార్ట్ను ఓపెన్ చేసి మీ జీవితంలో గడిచిన సందర్భాలలో ఈ విధమైనటువంటివి ఉన్నాయా, మీ అమ్మగారికి ఈ టైంలో ఇది జరిగిందా, మీ నాన్నగారికి ఇది జరిగిందా, మీ అక్కగారికి ఇది జరిగిందా, లేదా మీకు ఇది జరిగిందా, ఇలాంటి విషయాలు ముందు అన్నీ కనుక్కొని మనము ముందుకు వెళ్తాం. కనుక ఇట్టి సందర్భాలలో తప్పకుండా కనుక్కుంటే 100కు 200% వారి జీవితంలో నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది నేను చూపిస్తాను. ఓవరాల్గా 2026 మొత్తం కూడా ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాన్ని అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.